హాయ్ అండి, వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్. పిల్లలు ఈవినింగ్ ట్యూషన్కి అయితే వెళ్ళారండి. వెళ్ళేటప్పుడే చెప్పారనమాట, అమ్మ మాకు పప్పు అయితే వద్దన్నారు. అందుకోసం పిల్లలకి ఏం చేయాలి అనేసి ఆలోచించగా షాప్లో ఎగ్స్ ఉన్నాయని తెలిసింది. అందుకోసం ఎగ్స్ తీసుకొని వచ్చి ఇదిగోండి అయితే బాయిల్ చేసిన అనమాట. అంటే పిల్లల కోసం ఎగ్ కర్రీ అయితే వేద్దామని నేను ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేయడం ద్వారా మంచి బలం కూడా, హెల్తీ అనమాట పిల్లలకి. మనం మార్నింగ్ స్కూల్కి ఎలాగో పంపలేం కదా, కాబట్టి ఈవినింగ్ ఇలా వచ్చిన తర్వాత పిల్లలకి బాయిల్ ఎగ్ తినడం అలవాటు లేకపోతే ఇట్లా ఎగ్ కర్రీ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇక్కడ అయితే నేను ఎగ్స్ అన్ని బాయిల్ చేసి పెట్టేసి ఇదిగోండి దారంతో అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట. అదేంటి దారంతో కట్ చేస్తున్నారంటే, ఇలా దారంతో కట్ చేస్తే చాలా నీట్గా అయితే వస్తుందండి కటింగ్ అనేది. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా అయితే ట్రై అయితే చేయండి. చాకు అంటే దారంతోనే నీట్గా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కర్రీ ఎలాగో చూద్దాము. ఇదిగోండి ఇందుకు ఒక అంటే 2 ఆనియన్స్ అనమాట, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కటింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ వేసేసి మంచిగా అయితే ఫ్రై చేయాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై అయితే అవసరం లేదండి, గోల్డ్ కలర్లోకి అవసరం లేదనమాట. జస్ట్ ఆనియన్ ఉడికితే చాలన్నమాట మనకి. ఇదిగోండి ఇప్పుడైతే ఆనియన్ వేసాను కదా, అందులోకి ఆనియన్స్కి ఫస్ట్ అయితే ఆనియన్స్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసాను అనమాట. ఇదిగోండి కొద్దిగా పసుపు వేసేసి ఇప్పుడు ఆనియన్స్ని మంచిగా అయితే కలిపేసుకోవాలి. కొందరు కరివేపాకు ఇష్టం అయితే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఆనియన్స్ ఈ కలర్ అంటే ఇలా ఫ్రై అయితే చాలన్నమాట. మనకి ఎక్కువ అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి, జస్ట్ కొంచెం ఉడికితే చాలన్నమాట. ఇదిగోండి ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసేసి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారిగా కలిపేసుకోవాలన్నమాట. దీనికి ఎక్కువ అంటే ఏం అవసరం లేదండి, జస్ట్ ఆనియన్స్, సాల్ట్ ముందు మీకు చెప్పాను కదండి, అంతే. అవే చాలన్నమాట, ఎక్స్ట్రా అయితే ఏం అవసరమే లేదు. సింపుల్గా అయిపోయింది. చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఎగ్ కాంబినేషన్ అంటేనే ఎందులోకైనా సెట్ అయిపోతుంది. పిల్లలు కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టైం మళ్ళీ అడుగుతారనమాట ఇలాంటి కర్రీ చేయమని. ఇదిగోండి ఆ ఎగ్స్ అన్నీ అయితే మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను నేను. ఇందాక మనము సాల్ట్ వచ్చేసి కేవలం ఆనియన్స్ వరకు వేసుకున్నాం కదండి, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎగ్స్కు సరిపడా సాల్ట్ ఇప్పుడైతే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేను ఎగ్స్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి. పిల్లలకి ఈవినింగ్ వచ్చినమ్మట ఇలా చపాతీ కానీ రైస్లో కానీ ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి సాల్ట్ వేసి కలిపేసి జస్ట్ అంటే 1 నిమిషం అట్లా మనము మూత అయితే పెట్టేద్దామండి. ఎందుకోసం అంటే మంచిగా అయితే బాయిల్ అవుతాయి అనమాట. మొత్తం అంటే ఎగ్స్ కూడా మొత్తం అంతా పట్టేసిద్ది, సాల్ట్ పసుపు అంతా పట్టేసిద్ది అనమాట. ఇదిగోండి నేనైతే ఇప్పుడు 1 మినిట్ పెట్టేసి మళ్ళీ మూత తీసేసినాను. మళ్ళీ ఒకసారిగా అంతా కలిపేసుకొని, మరీ అంత స్పీడ్గా అయితే కలపద్దు అనమాట. ఎందుకోసం అంటే ఎగ్స్ కదా, మళ్ళీ అంత మెత్తగా అయిపోతాయి అనమాట, అంటే స్మాష్ అయిపోయినట్టు అయిపోతాయి. అది కూడా ఇప్పుడైతే నేను జస్ట్ ఒక అంటే 1/4 టీ స్పూను కారం పొడి అయితే వేసానండి. వేసేసి మొత్తం అంతా అయితే కలిపేసుకోవాలన్నమాట. అంతేనండి, మన ఎగ్ ఫ్రై అయితే ఈజీగా జస్ట్ 5 మినిట్స్లోనే కంప్లీట్ అయితే అయిపోతుందండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా సరే ఇలా ఎగ్ కర్రీ చపాతీ చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. చాలా అయితే బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఎగ్ కర్రీ రెడీ. ఇక మా పిల్లల్ని నేను వెళ్ళి ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చి పిల్లలకైతే చపాతీ వేసి పెట్టాలి. బాయ్.